మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి నివాళులర్పించారు. జగన్ కు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉంటాయని చెప్పారు లక్ష్మీ పార్వతి. జూన్ 4 తర్వాత జగన్ సుపరిపాలన కొనసాగుతుందన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ కి చేరుకుని నివాళులర్పిస్తున్నారు. ఈ ఉదయాన్నే 6 గంటల ప్రాంతంలోనే జూనియర్ ఎన్టీఆర్, ఆయన అన్న కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా ఎన్టీఆర్ ఘాట్ కి చేరుకుని నివాళులర్పించారు. అయితే ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సీఎం సీఎం అంటూ అక్కడ నినాదాలు చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది. నివాళి అర్పించిన అనంతరం ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ అక్కడి నుంచి వెళ్లారు. ఆ తర్వాత ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి కూడా ఎన్టీఆర్ ఘాట్ కి చేరుకుని ఆయన జయంతి సందర్భంగా అక్కడ నివాళులర్పించారు. అయితే ఈ క్రమంలో లక్ష్మీ పార్వతి కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ఆశీస్సులు ఎప్పుడూ కూడా జగన్ కి ఉంటాయన్నారు. అలాగే జూన్ 4 తర్వాత జగన్ సుపరిపాలన మళ్లీ మొదలు కాబోతోంది అన్నారు లక్ష్మీ పార్వతి. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. జాతి ఉన్నంత వరకు తెలుగు వాళ్ళ గుండెల్లో ఆయన స్థిరమైన స్థానాన్ని సంపాదించారు. ఒక నటుడుగాను, అదేవిధంగా గొప్ప రాజకీయవేత్తగాను భారతదేశంలో కాంగ్రెస్కి యాంటీ పార్టీలన్నింటినీ కూడా ఆయన కలిపి ఒక తాటి మీదకి తీసుకొచ్చి నేషనల్ ఫ్రంట్ స్థాపించి మొత్తం భారతదేశంలోని తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన ఏకైక వ్యక్తి ఒక నందమూరి తారక రామారావు గారు. నేను ఆయన భార్యని అవటం ఎన్నో జన్మలుగా చేసుకున్న పుణ్యం నేనది. ఆ మహనీయుడిని ఇప్పుడు కుటుంబ సభ్యులు మేమే కాదు, యావత్ ఆంధ్ర జాతే కాదు, ఎక్కడ విదేశీయాల్లో ఉన్న తెలుగు జాతి కూడా ఆయన్ని స్మరించుకుంటూనే ఉంది. ఎన్నో చోట్ల మరి కార్యక్రమం నిర్వహిస్తూనే ఉన్నారు. ఎన్నో అన్నదానాలు జరుగుతున్నాయి, ఎన్నో రక్తదానాలు జరుగుతున్నాయి. ఇన్ని సంవత్సరాలు ఆయన చనిపోయి దాదాపు 28 సంవత్సరాలైంది. 96 ఆయన జనవరి 18వ తారీఖు మనల్ని అందరిని వదిలిపెట్టి వెళ్ళారు. కానీ ఆయన కీర్తి మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయింది.